నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. నా వీడియో ఇంకొంతమందికి వెళ్ళి ఇంకొంతమంది సబ్స్క్రైబర్లు నాకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కొన్ని డిస్టర్బెన్స్ వలన నేను కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అయింది. కొంచెం నాకు ఈ మధ్యన భారీ వర్షాలు పడడం అండ్ నాకు కూడా కొంచెం హెల్త్ బాగుండకపోవడం, కొంచెం ఇందులో భాగంగానే కొంచెం నాకు మైక్ కూడా కొంచెం ఖరాబ్ అవడం వల్ల కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అయింది. బట్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్వయంభూ విగ్రహాలు ఇక్కడ 7-8 రూపాలయాలు. అసలు మీరు ఒక్క ఆలయాన్ని దర్శించుకుంటే చాలు, ప్రతి ఒక్క స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం అయితే మీకు తప్పకుండా ఉంటుంది. చలో ఇప్పుడైతే మనం వెళ్ళి అన్ని దేవుళ్ళని అయితే చూసేద్దాం రండి. హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను ఇవాళ మరొకటి ఆలయంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం అండి. ఇది మనకి ఎల్బీ నగర్ నుంచి కొత్తపేట పోయే రూట్ లో ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ సైడ్ లో మనకైతే లొకేటెడ్ అయ్యి ఉంది. ఈ ఆలయం యొక్క చరిత్ర చాలా పాతది, దగ్గర చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అని చెప్పి ఇక్కడ పూజారులు అయితే చెప్పడం జరిగింది. మనం ఇక్కడ ఒక ప్రసన్నాంజనేయ స్వామి టెంపులే కాదండి, ఇక్కడ లోపల శివాలయము, రామాలయము, కామాక్షి దేవి ఆలయం, ఇలా అని చాలా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, ఇట్లా చాలా ఆలయాలు అయితే మనకి లోపల అయితే మనకి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయాల దర్శనాలను ప్లస్ ఈ యొక్క ఆలయం యొక్క చరిత్రని మనం ఆ పూజారి గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క స్వామిని, ఆ ప్రసన్నాంజనేయ స్వామిని, శివుడిని అందరినీ అయితే మీకు దర్శనం చేపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు మనం లోపలికి రాగానే ఇక్కడ మనకి ఆలయాలు అయితే దర్శనం ఇస్తాయి. మనం ఫస్ట్ ఏ ఆలయంలోకి వెళ్ళినా మన గణపతిని దర్శనం చేసుకోవడం మన ఆనవాయితీ కదా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఫస్ట్ ఆ గణపతిని దర్శనం చేసుకొని మిగతా యొక్క స్వాముల వారిని అయితే దర్శనం చేసుకుందాం రండి. ఇక్కడ మనం ఆ గణపతి యొక్క వాహనమైన మూషికం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం గణపతుల వారిని అయితే దర్శనం చేసుకున్నాం కదా. ఆ స్వామివారికి ఎదురుగానే మనకి లెఫ్ట్ సైడ్ లో మీనాక్షి అమ్మవారు అయితే మనకి దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలో మరొక ఆలయం ఇది, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ ఆలయంలో మరొక టెంపుల్ మీకు దర్శనం చేపిస్తా. ఇది వచ్చేసి మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అండి. ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం చాలా రేర్, మనకు కనిపించడం కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. అందులో భాగంగానే ఇక్కడ ఒక దేవాలయం అయితే మనకి ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఎల్బీ నగర్ లో అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇక్కడ ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని అయితే మీకు ఇప్పుడు దర్శనం చేపిస్తా. మీకు ఎదురుగానే ఇక్కడ ధ్వజస్తంభం అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ మన గోపురంకి గోపురం సరి సమానంగా ఇక్కడైతే మనకి ధ్వజస్తంభం అయితే చూడొచ్చు. ధ్వజస్తంభం అయితే దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామిని అయితే దర్శనం చేసుకుందాం రండి. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మీకు గర్భగుడి చుట్టూ మనకి విగ్రహాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోవచ్చు. ఈ దేవి వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు, లక్ష్మీదేవి. ఇది వచ్చేసి విష్ణుమూర్తి. ఇక్కడ వచ్చేసి మీకు శివుడు. ఇవన్నీ మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి గర్భగుడి చుట్టూ మనకి పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి మీకు గాయత్రి దేవి చూసుకోండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు మన స్వామి వారిని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మన మీనాక్షి అమ్మవారు చూడండి, మీనాక్షి దేవి. ఇక్కడ వచ్చేసి సరస్వతి దేవి, ఇక్కడ బ్రహ్మ అండ్ త్రిముఖ దుర్గాదేవి. ఈ యొక్క మూర్తులను అయితే మనకి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గర్భగుడి చుట్టూ అయితే
పెట్టడం అయితే జరిగింది. ఈ ఆలయంలోనే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడు పుట్టారు, ఇంకా జీవ సమాధి ఎప్పుడు అయ్యారు అని మనకి తెలియడం కోసం, ఇక్కడికి వచ్చిన భక్తులకు తెలియడం కోసం అయితే ఒక బోర్డును అయితే పెట్టడం జరిగింది. ఆయన యొక్క సూక్తులు, ఆయన చెప్పిన మంచి మాటలు అన్నీ ఇక్కడ మనకి ఒక బోర్డు రూపంలో మనకైతే పెట్టడం అయితే జరిగింది. అది కూడా మీరు చూసుకోండి. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ద్వాదశ సూక్తులు అని చెప్పి ఇక్కడ కూడా ఆయన చెప్పిన మంచి మాటలు ఇక్కడైతే మనకి బోర్డు రూపంలో మనకు పెట్టడం అయితే జరిగింది. చూసుకోండి. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామిని అయితే దర్శనం చేసుకున్నారు కదా. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం పక్కనే మనకి నాగదేవతని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అసలు ఎంత స్పెసిఫిక్ గా ఉందంటే ఇక చూడండి, ఇక్కడ మీకు ఒక మండపం కనిపిస్తుంది కదా, ఇక్కడ కళ్యాణాలు అవి జరిగినప్పుడు ఇక్కడ అయితే చేయడం అయితే జరుగుతుందంట. చాలా విశాలంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఒకే ఆలయంలో దానిలో ఇంతమంది దేవతలను, దేవుళ్ళను దర్శనం చేసుకోవడం అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. వీరబ్రహ్మేంద్ర స్వామిని, నాగదేవతను అయితే దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు మరొక ఆలయం అయితే దర్శనం చేసుకున్నాం రండి. ఈ ఆలయంలో మనకి షిరిడి సాయిబాబా అంటే షిరిడి సాయిబాబా అంటే మనకి షిరిడిలో సాయిబాబా గారు ఎలా ఉంటారో ఈ ఆలయంలో కూడా అదే విధంగా ఇక్కడ మనకి కొలువుదీరి అయితే సాయిబాబాని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి ఇంకా అయ్యప్ప స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు మీకు చూపిస్తాం. సాయిబాబా యొక్క మందిరము, ఇందులోనే మనకి దత్తాత్రేయ స్వామి కూడా మన దర్శనం ఇస్తాడు. చూసుకోవచ్చు మీకు సాయిబాబా మందిరం ఇదంతా చాలా స్పెసిఫిక్ గా కూడా చాలా పెద్దగా ఉంది. మనం చూడవచ్చు సాయిబాబా మందిరాలు ఎక్కడైనా కూడా కొంచెం పెద్దగానే, అంటే ఆలయ ప్రాంగణం అనేది మనకు స్పేస్ ఎక్కువగా ఉండడం అయితే మనం చూస్తుంటాం. భక్తులు నిరంతరం వచ్చి ఆ స్వామి వారిని హారతులు ఇస్తూ తమ భక్తిని చాటుకోవడం అయితే మనం చూస్తూ ఉంటాం. చూసుకోవచ్చు మీకు షిరిడీలో సాయిబాబా ఎలా ఉంటాడో ఇక్కడ ఆ విధంగా మనకైతే సాయిబాబా వారు అయితే మన దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే సేమ్ మన షిరిడి సాయిబాబా దర్శనం చేసుకున్నట్టే మనకైతే అనిపించడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు మనం సాయిబాబా వారిని అయితే దర్శనం చేసుకున్నాం కదా. ఆ సాయిబాబా వారి టెంపుల్ పక్కనే మనకి దత్తాత్రేయ స్వామి అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆ దత్తాత్రేయ స్వామి ప్రాంగణంలోనే మనకి భారీగా చాలా పెద్దగా ఉంది రావి చెట్టు. ఇక్కడ మీరు రావి చెట్టుని అయితే చూసుకోవచ్చు. ఈ రావి చెట్టు ఎదురుగానే దత్తాత్రేయ స్వామి వారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఆ స్వామి వారిని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి వారిని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. మనం ఇప్పుడైతే దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకున్నాం కదా. ఈ ఆలయంలోనే మరొక ఆలయం అయిన అయ్యప్ప స్వాముల వారిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. మీరు చూడండి, అయ్యప్ప స్వామి వారిని అది ఎప్పుడైనా కూడా మనకి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే స్టెప్స్ ఉంటాయి కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా స్టెప్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం పైకి వెళ్ళి ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని, ఈ ఆలయంలోనే మళ్ళీ గణపతి ఆలయం కూడా ఉంది, దర్శనం అయితే చేసుకుందాం రండి. మనం అయ్యప్ప స్వామి దర్శనార్థమై స్టెప్స్ ఎక్కి పైకి అయితే వచ్చేసాం. ఈ అయ్యప్ప స్వామి ఆలయంలోనే మనకి గణపతి ఆలయం కూడా ఉంది. ఆ గణపతి ఆలయంని కూడా మీరు ఒకసారి దర్శనం అయితే చేసుకోండి. అయ్యప్ప స్వామి ఆలయంలో గణపతిని దర్శనం చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది. ఇదే ఆలయంలో ఆ స్వామి వారిని కూడా మీరు దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం అన్న అయ్యప్ప స్వామి వారిని అయితే దర్శనం చేసుకుందాం రండి. మేరుష్టమ శివతమ శివో సుమనా భవ పరమే వృక్ష. ఇదే ఆలయంలో మనం ఎప్పుడెప్పుడు అని చూస్తే ఆ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంకి అయితే మనం వచ్చేసాం. నేను పురాతనమైన ఆలయం అని చెప్పాను కదా, అది వచ్చేసి ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇప్పుడు నేను చూపించే ఈ ఆలయాలన్నీ ఆ తర్వాత ప్రతిష్టాపన చేసి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది. పురాతన ఆలయం అయితే వచ్చేసి ఇక్కడ మన ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ స్వయంభూ విగ్రహం. అది కూడా ఆ స్వామివారిని ఇప్పుడు మీకు దర్శనం చేపిస్తా. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం.
ఈ ఆలయం లోపలికి వస్తే ఇక్కడ మనకి నవగ్రహాలు అండ్ రావి చెట్టు ఇవన్నీ మనం దర్శనం చేసుకోవచ్చు. మీకు ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను నవగ్రహాలను అయితే చూపిస్తాను. మనకి ఆంజనేయ స్వామి ఎదురుగానే మనకి ఆ నవగ్రహాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ నవగ్రహాలకి ఎదురుగానే మనకి రావి చెట్టు కూడా అతి పురాతనమైన రావి చెట్టు మనకైతే దర్శనం అయితే ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఇప్పుడైతే నేను నవగ్రహాలను అయితే చూపిస్తాను, చూడండి. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రావి చెట్టు. ఈ రావి చెట్టు చుట్టూ భక్తులు అయితే తమ కోరికలు తీరడం కోసం అయితే ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయడం అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఆలయంలోనే మీకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఏ ఆలయంలో కూడా ఉండదు. ఈ ఆలయంలో మనకి పావురాలకు సపరేట్ గా ధాన్యం వేయడం కోసం అయితే ఒక స్థావరాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, చూడండి. ఇదే ఆ పావురాల కోసం ఏర్పాటు చేసిన ప్లేస్ అండి. ఇది చూడండి ఎన్ని పావురాలు ఇక్కడ అయితే వచ్చి భక్తులు వేసిన ధాన్యాన్ని తినడం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం. మనకి రేకుల షెడ్ వేయడం వల్ల మనం అది హైట్ అనేది చూపించలేకపోతున్నాం. ఇక్కడ స్వామివారికి ఎదురుగానే మన ధ్వజస్తంభం అయితే చూడొచ్చు, శంకు చక్రాలతో కూడిన ధ్వజస్తంభాన్ని. స్వయంభూ విగ్రహం అయిన ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంకి అయితే వచ్చేస్తాం. మనకి ఇక్కడ ప్రతి శనివారం ఉదయం ఎర్లీ మార్నింగ్ ఉదయం 6-6:30కి మనకి ప్రసన్నాంజనేయ స్వామి యొక్క అభిషేకం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ భక్తులు అభిషేకాలు చేసే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6 o'clock, అరౌండ్ 6:30 ఆ టైంలో వచ్చేసి ఆ స్వామి వారికి అయితే అభిషేకం చేసి తన భక్తిని అయితే చాటుకోవడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే అభిషేకం అయ్యింది, అలంకరణ చేస్తున్నారు కాబట్టి నేను దగ్గరికి వెళ్ళి చూపించలేకపోతున్నా. నేను అలంకరణ అయ్యాక నేను మళ్ళీ ఒకసారి మీకు ఆ స్వామివారిని అయితే దర్శనం చేపిస్తా. ఎల్వి నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసిన ఆ ప్రసన్నాంజనేయ స్వామి వారికి భక్తులు మంగళవారము శనివారము ఒక 21 సార్లు, మంగళవారం రోజున 41 ప్రదక్షిణాలు, అలాగే శనివారం రోజున 41 ప్రదక్షిణాలు చేస్తే అలా 21 సార్లు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఆ ప్రసన్నాంజనేయ స్వామి సకల కోరికలు తీరుస్తారని చెప్పేసి ఇక్కడ యొక్క భావన ఈ దేవాలయంలో. కాబట్టి భక్తులు విశేషంగా దేవాలయానికి వచ్చేసి ప్రతి ఒక్కరు 41 ప్రదక్షిణాలు ఎలా చేయాలి అంటే 21 బాదాం పలుకులు, 21 వక్కలు, అందుకే 42 వస్తాయి. ఈ 41 దాంట్లో ఒక వక్క తీసేసి 41 ప్రదక్షిణాలు ఈ స్వామివారికి ప్రదక్షిణ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా వివాహం జరగని వాళ్ళకు వివాహము, అలాగే సంతానం లేని వాళ్ళకు సంతానము, అలాగే సకల విఘ్నాలు అంటే సకల కార్యాలు ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణ చేయడం వల్ల సకల కార్యాలు కూడా నెరవేరుతాయి ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి చేయడం వల్ల. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి మంగళవారం శనివారం విశేషంగా తరలి వచ్చి ప్రత్యేకంగా 41 ప్రదక్షిణాలు చేయండి, మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోండి. ఇక్కడ మనకి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలోనే నాగదేవతలను కూడా ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది. వేప చెట్టు సన్నిధానంలో, వేప చెట్టు నీడలో మనము ఆ నాగదేవతలను అయితే మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆ నాగదేవతలను కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇది కూడా మనకి ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మనకి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ దేవతలను కూడా నేను ఇప్పుడు దర్శనం చేపిస్తాను. ఇక్కడ ఆ నాగదేవతలను ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది. వెనకాల వచ్చేసి మనకి వేప చెట్టు. ఈ రేకుల షెడ్ అంటే భక్తులకి ఇబ్బంది లేకుండా, వర్షాకాలంలో ఆ టైంలో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అయితే ఇక్కడ రేకుల షెడ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ సీతారాముల వారి దేవస్థానం అండ్ శివుని టెంపుల్ అయితే ఉంది, అది కూడా మీకు దర్శనం చేపిస్తా. ఆ సీతారాముల వారి దేవస్థానం అయితే ఇక్కడ చూడొచ్చు. మన ఎంట్రన్స్ లో ధ్వజస్తంభం బంగారు వర్ణంతో మనం అయితే ఇక్కడ చూడొచ్చు. ఈ టెంపుల్స్ అన్ని మన తర్వాత ప్రతిష్టాపన చేసినాయి. మనకి అసలైన టెంపుల్ అంటే మన ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అండి, స్వయంభూ విగ్రహం అయిన ఆంజనేయ స్వామి. చూసుకోండి, ఇక్కడ మనకి సీతారాముల వారిని అయితే మనం దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు ఆ సీతారాములను అయితే దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు మనం సీతారాముల వారిని అయితే దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు సీతారాముల స్వామి వారి ఆలయం పక్కనే మనకి శివాలయం కూడా ఉంది.
ఈ శివాలయంలో ప్రత్యేకం ఏంటంటే ప్రతి 365 డేస్ కంపల్సరీ ప్రతిరోజు అభిషేకం అయితే చేయడం జరుగుతుంది. ఈ అభిషేకం కూడా ఎర్లీ మార్నింగ్ 6:30 6:30 అరౌండ్ ఆ టైంలో స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు అభిషేకం అయితే జరుగుతుంది. సోమవారం నాడు ఎస్పెషల్లీ చాలా ప్రత్యేకంగా అయితే అభిషేకం అయితే జరగడం మనం అయితే ఇక్కడ చూడొచ్చు. ఆ యొక్క అభిషేకం జరిగే ఆ కార్యక్రమాన్ని కూడా నేను యూట్యూబ్ లో అప్లోడ్ అయితే చేస్తాను. అది కూడా మీరు చూడండి. ప్రతి సోమవారం నాడు అభిషేకాన్ని అయితే చూడండి. కంపల్సరీ అంతా మంచిగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఇక శివుని టెంపుల్ కి ఎదురుగానే మనకి ఇంకో శివుని ఇక్కడ లింగం అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ప్రజలు తమ చేతుల్లో తమే స్వయంగా స్వామివారికి అభిషేకం చేయడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయంలో శివుడు అని చెప్పాను కదా, శివుని వచ్చేసి ఇక్కడ రాజరాజేశ్వర స్వామి అని చెప్పి అయితే ఇక్కడ కొలవడం అయితే జరుగుతుంది. ఆ స్వామి వారిని మీకు ఇప్పుడు చూపిస్తా. ఈ టెంపుల్ యొక్క చరిత్ర అండ్ ఇక్కడ ఉన్న ఆలయాల యొక్క విశిష్టత ఏందనేది మనం ఇప్పుడు ఆ పూజారి గారిని అడిగి ఆ పూజారి మాటల్లోనే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. భక్తగార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద ద్వైత భయ నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ తతోధీత సకలమత స్థాపిత సద్గురు మాణిక్య బ్రహ్మరాజ కీ జై. గణానాం త్వాం గణపతిం వవామహే కవిం కవీనాం ఉపమస్తవ శ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆం శృణవన్నోతపిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతిర్భాజే బిర్వాజనేపది దీనామవిత్రియవతు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఈరోజు శ్రావణమాస సందర్భంగా, శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఎక్కడయ్యా అంటే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం, ఎల్బీ నగర్, హైదరాబాద్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నియర్ మెట్రో స్టేషన్ ఎల్బీ నగర్ నందు. ఈ క్షేత్రంలో మూలస్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు, అలాగే ఈ దేవాలయంలో అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ముఖ్యంగా అందరికీ విఘ్నాలు తొలగించేవాడు లక్ష్మీ గణపతి, అలాగే సృష్టి స్థితి లయకారకుడైన ఆ మీనాక్షి సుందరేశ్వర స్వామి వారు, అలాగే మన అందరికీ క్రమశిక్షణ నేర్పించినటువంటి రాజు, మానవ జీవితాన్ని అనుభవించి భగవంతుడైన వాడు ఆయన శ్రీ రామచంద్ర స్వామి వారు, అలాగే కలియుగంలో అనేక అవతారాలు తీసుకున్న ఆ కలిబ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, అలాగే షిరిడి సాయినాథుడు, త్రయస్వరూపమైన దత్తాత్రేయుల వారు, అలాగే సంతాన ఉత్పత్తికి మూలకారకుడైన సుబ్రహ్మణ్య స్వామి వారు, అలాగే ఈ గ్రామానికి ముప్పుటమలమ్మ మూలదేవత అయిన మాల్మైసమ్మ అమ్మవారు ఈ దేవాలయంలో కొలువై ఉన్నారు. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అంటే ఈ దేవాలయంలో అన్ని పండుగలు నిర్వహించుకోవడానికి అందరూ దేవతలు ఉన్నారు. ఈ దేవాలయాన్ని కీర్తిశేషులైనటువంటి పూర్వపు ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ గుంటి జంగయ్య గారు ఒక 60 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించాడు. అతని ఆధ్వర్యంలోనే ఇక్కడ ఆ స్వామివారు అతనికి ఆ ప్రసన్నాంజనేయ స్వామి కనపడితే ఇక్కడికి వచ్చేసి ఆ ఆంజనేయ స్వామి వారిని వెలికి తీసి ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు అందరికీ కొంగు బంగారమై
అందరి కోరికలను కూడా తీరుస్తూ ఇక్కడ కొలువై ఉన్నారు. కావున భక్తులు ప్రతి మంగళవారము, శనివారము విశేష పర్వదినాలలో దేవాలయానికి తండోపతండాలుగా విచ్చేసి అందరూ కూడా ఆ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి దేవాలయం, నేను చేసే అర్చకుడిని ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్న శివాలయంలో అర్చక స్వామిని. ఇప్పుడు ప్రస్తుతం ఈ దేవాలయానికి ఫౌండర్ మరియు ట్రస్టీ చైర్మన్ గా కీర్తిశేషులైనటువంటి గుంటి జంగయ్య గారి కుమారులైన గుంటి లక్ష్మణ్ గారు దేవాలయ యొక్క బాధ్యతలను చూసుకుంటూ అందరికీ ఆమోదయోగ్యమైన అంటే పరిపాలన, ఈ దేవాలయంలో అందరికి కావాల్సిన పనులన్నను చేస్తూ అన్ని కూడా సమకూరుస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే దేవాలయంలో ప్రతి ఒక్క పర్వదినాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ దేవాలయంలో ముఖ్యంగా ఇప్పుడు దక్షిణాయనం వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో షిరిడి సాయినాథుడి దగ్గర గురు పౌర్ణిమ మహోత్సవాలతో కార్యక్రమం ప్రారంభమవుతాయి. తర్వాత ఆషాఢ జాతర బోనాల మహోత్సవము, తర్వాత శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా అభిషేకం నిర్వహించుకోవడం. ఈ దేవాలయంలో ప్రతి సోమవారం కూడా దేవాలయంలో స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకం అనగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, విభూతి, గంధము, పసుపు, కుంకుమ, అన్ని రకాల పళ్ళ రసాలతోని అలాగే అన్ని రకాల పళ్ళతోని కూడా స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేది భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసంలో కూడా ఒక దేవతకు అధిపతి అయిన గణపతి మొదటి 15 రోజులు కూడా మనం గణపతి నవరాత్రులు అంటే చవితి నుండి అనంత పద్మనాభ చతుర్దశి వరకు కూడా దేవాలయంలో గణపతి నవరాత్రులు నిర్వహించుకుంటాం. తదనంతరం పితృపక్షాలు మొదలవుతాయి. ఎప్పుడు అంటే పౌర్ణమి తర్వాత రోజున పాడ్యమి, బహుళ పాడ్యమి అంటారు. ఆ రోజు నుండి దేవాలయంలో అనేక మంది దేవాలయానికి భక్తులు వస్తుంటారు. ఈ 15 రోజులు కూడా పితృ పర్వదినాలు అంటారు, పితృపక్షాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పితరులను స్మరిస్తూ బ్రాహ్మడికి స్వయం పాకం లేదా సాహిత్యాన్ని ఇస్తూ అందరూ కూడా ఆ పితరులను స్మరిస్తూ ఉంటారు. ఎప్పటి నుండి అంటే బహుళ పాడ్య నుండి అమావాస్య వరకు కూడా. తరువాత ఆశ్వీజ మాసం. ఈ ఆశ్వీజ మాసం శరదృతువుతో ప్రారంభమవుతుంది. అంటే అందుగా ఏమంటారంటే దేవి శరన్నవరాత్రులు అంటారు. శరదృతులో ప్రారంభమవుతాయి కాబట్టి ఈ దేవి శరన్నవరాత్రుల్లో దేవాలయంలో ప్రత్యేకంగా గత 15 సంవత్సరాల నుండి దేవాలయంలో శతచండీ రుద్ర సహిత శతచండీ హోమం నిర్వహించుకుంటున్నాం. అనగా 108 సార్లు శతచండీ పారాయణము, ప్రతిరోజు కూడా దశాంశ పద్ధతిలో ఒక చండీ హోమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. ప్రతిరోజు కూడా దేవాలయంలో విశేషంగా 4 గంటలకు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటలకు చండీ హోమం నిర్వహించుకోవడం ఈ దేవి శరన్నవరాత్రుల్లో. అలాగే 7:30 దేవాలయంకి వచ్చే భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భుజించాలని చెప్పేసి అన్నప్రసాద వితరణ కూడా జరపబడుతుంది. తర్వాత దీపావళి అమావాస్య, కార్తీక మాసం. కార్తీక మాసంలో శివకేశవులకు భేదం లేదని చెప్పేసి మొదటి 15 రోజులు ఈశ్వరారాధన చేయడం, తర్వాత 15 రోజులు విష్ణు ఆరాధన చేయడం జరపబడుతుంది. కానీ ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా దేవాలయంలో ఆ మీనాక్షి సుందరేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా ఉదయం 4 గంటలకు స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, తదనంతరం 6:30 స్వామివారు రోజొక రూపంలో స్వామివారు భక్తులందరికీ కూడా అలంకారమై దర్శనమిస్తారు. అలాగే మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన చేయాలని చెప్పేసి అంటారు. మార్గడి అంటారు. అంటే ధనుర్మాస ప్రారంభమైన రోజు నుండి మకర సంక్రాంతి వరకు కూడా ప్రతిరోజు కూడా తురుప్పావి పఠనం ఉంటుంది. రోజు ఒక పాశురం పఠించి ఆ పాశురం యొక్క అర్థము, రంగనాథుడు ఎలా ఉన్నాడు, ఆ గోదాదేవి రంగనాథుని ఎలా సేవించింది అని చెప్పడానికే ఈ ధనుర్మాసం. తర్వాత దేవాలయంలో ముఖ్యంగా తర్వాత వచ్చే మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినం,
ఉదయం 4 గంటల నుండి మొదలుకొని తర్వాత రోజు 4 గంటల వరకు కూడా 24 గంటలు స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తరువాత ఉగాది పర్వదినం, ఉగాది రోజున పంచాంగ పఠన శ్రవణం, తిథి కరణము, నక్షత్రము, యోగము గురించి తెలుపుతుంది ఆ రోజు. అలాగే సంవత్సర ఫలితాలను ఆ రోజు తెలియజేస్తారు. తర్వాత శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి రోజున ఆ రామచంద్ర స్వామి యొక్క లోకమంతా కూడా కళ్యాణం నిర్వహిస్తారు. ఆ రోజు ప్రత్యేకంగా దేవాలయంలో ఆ రామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. తర్వాత చైత్ర పౌర్ణమి రోజున హనుమత్ జయంతి, హనుమద్ విజయం. ఆ రోజు దేవాలయంలో విశేషంగా స్వామివారికి అలంకారం చేసేసి, అభిషేకం చేసి, అలంకారం చేసి దగ్గరగా ఒక 5 నుండి 10,000 మందికి అన్న సంతర్పణ చేయడం జరగబడుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర ఉంటుంది, ఆంజనేయ స్వామి యొక్క శోభాయాత్ర. కాబట్టి ఇవన్నీ కూడా దేవాలయంలో ఒక సంవత్సరం పాటు నిర్వహించే పర్వదినాల గురించి మీకు ఇప్పుడు తెలియజేశాను. కాబట్టి భక్తులందరూ కూడా దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆ తర్వాత దేవాలయంలో ఉప ఆలయాలను దర్శించుకోండి. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారికి మంగళవారం, శనివారం రోజున ప్రత్యేక అభిషేకము, అలాగే వడమాల సేవ ఉంటుంది. రామచంద్ర స్వామి వారికి ఏకాదశి రోజున అభిషేకం ఉంటుంది. లక్ష్మీ గణపతికి ప్రతి బుధవారము, అలాగే సంకష్టహర చతుర్థి రోజున విశేషంగా సాయంత్రం పూట సంకష్టహర చతుర్థి రోజున విశేషంగా స్వామివారికి అభిషేకము. తదనంతరం రాత్రి 9 గంటల సమయంలో ఎవరైతే ఉపవాసం ఉంటారో వారందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రతి సోమవారము, అలాగే శ్రావణ మాసాలు, కార్తీక మాసం విశేషంగా అభిషేకాలు నిర్వహించబడతాయి. అలాగే దేవాలయంలో ప్రత్యేకంగా అమావాస్య రోజున చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ చండీ హోమం యొక్క ప్రాముఖ్యత ఏమిటయ్యా అంటే, ఎవరికైనా సరే ఆ రోజున నక్షత్రము, రాశి ఏదైతే ఉంటుందో వారి పేరు మీద ఆ శనీశ్వర స్వామి యొక్క ఇతి బాధలు, వారి యొక్క బాధలు తొలగిపోవడానికి, అలాగే ఎవరికైతే వివాహం జరగదో వారి యొక్క వివాహం జరగడానికి, అలాగే సంతానం జరగడానికి, వారందరికీ విశేషంగా ఈ అమావాస్య రోజున చండీ హోమంలో వారి యొక్క సంకల్పం చెప్పి చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే చండీ హోమం తదనంతరం అందరికి కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనేం ఒకటే తెలియజేస్తున్నాను, భక్తులందరూ కూడా విశేషంగా దేవాలయానికి తరలిరండి. ప్రతి ఒక్కరికి ఇక్కడిగా దేవాలయంలో అన్ని ఆలయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే, ఆంజనేయ స్వామి వారికి 41 రోజులు ఎవరైనా ప్రదక్షిణ చేసుకుంటే వారి కోరికలన్నీ కూడా తీరుతాయి. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణ ఎలా చేయాలంటే, రావి చెట్టు, నవగ్రహాలు, అలాగే మేడి చెట్టు, ఆంజనేయ స్వామి వారు ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఇక్కడ ప్రదక్షిణ చేయడానికి విడివిడిగా కాకుండా ఒకేసారి ఒకే చుట్టులో ఒక ప్రదక్షిణ చేస్తే ఈ పూర్తి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. అంటే 41 ప్రదక్షిణాలు ఎవరైతే స్వామివారిని నేను నమస్కారం చేసుకుని ఎవరైతే 41 ప్రదక్షిణాలు చేస్తారో వారికి అందరికీ కూడా ఖచ్చితంగా వారి యొక్క కోరికలు తీరుతాయి. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అదే. కాబట్టి భక్తులందరూ కూడా దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేయండి. మంగళవారం, శనివారం ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు 41 ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నించండి. వారి కోరికలను తీర్చుకోండి. ఎందుకంటే మానవుడు సహజంగా స్వార్థం ఉంటుంది, కలియుగం ఇది. కాబట్టి మనకి ఏ కోరిక ఉన్నా ఆ స్వామివారిని వేడుకుంటే ఖచ్చితంగా వారి కోరికలు తీరుతాయి. ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాను దేవాలయం విశేషత. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయండి. మా దేవస్థానం చైర్మన్ గారు, అలాగే కార్యనిర్వహణాధికారి గారు భక్తులందరికీ కూడా సకల సదుపాయాలు ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే అర్చకులందరూ కూడా మీతో సహకరిస్తారు. కాబట్టి మీ ప్రత్యేకంగా దేవాలయానికి విచ్చేసి ఆ ప్రసన్నాంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్ర కావాలని కోరుతున్నాం. ఈ ఆలయంలో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగే ఆ స్వామి వారికి మార్నింగ్ హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ హారతి చూస్తే మీకు ఎంత అద్భుతంగా ఉంటదంటే అది కన్నుల పండగ అనుకోండి. ఆ హారతి ఒక 5 నిమిషాలు హారతి ఇస్తారు ఆ స్వామి వారికి. అది చూస్తుంటే నాకైతే అక్కడ నుంచి జరగబుద్ధి కాలే. అసలు అంత అద్భుతంగా అయితే హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. అట్లాగే సోమవారం నాడు కూడా ఇక్కడ రాజరాజేశ్వర స్వామి వారికి అయితే అభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది.
అది కూడా చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది ప్రతి సోమవారం నాడు. రెగ్యులర్ గా జరుగుతుంది కానీ నార్మల్ ఉంటుంది, కానీ సోమవారం నాడు ప్రత్యేకంగా అయితే స్వామివారికి అభిషేకం అయితే చేయడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా మంది వచ్చి అసలు ఆ స్వామివారిని తన భక్తిని చాటుకోవడం అయితే ఇక్కడ చూస్తూ ఉంటాం. విజయవంతంగా నా ఛానల్ కి 191 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చేసారు. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారో అదే విధంగా ఇంకింత సపోర్ట్ చేసి నా యొక్క ఛానల్ ని ముందుకు తీసుకెళ్లి విజయం సాధించేలా మీరు నాకు బ్యాక్ సపోర్ట్ అయితే ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో అదే విధంగా ఇంకా సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు చేసేటందుకు నాకు కొంచెం ఎనర్జీని అయితే ఇవ్వండి. మీ యొక్క అభిమానానికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.